హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్. నిన్న కొంచెం కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి కాబట్టి వీడియో అయితే తొందరగా చేస్తున్నాను. ఏమేం కామెంట్స్ వచ్చాయో ఒకసారి చూద్దాం. ప్రభాకర్ గారు కామెంట్ చేశారు, బుక్స్ ఎప్పుడు వస్తాయండి అని చెప్పేసి కామెంట్ చేశారు. డిసెంబర్ అని చెప్పేసి అంటున్నారు కానీ ఎప్పుడు వస్తాయి అనేది నాకు క్లారిటీగా అయితే తెలియదండి. ఓకేనా, మీరు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. స్నేహ వర్మ కామెంట్ చేశారు, ఎకనామిక్స్ అన్ని లెసన్స్వి పెట్టరా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ ఇంగ్లీష్ మీడియంలో మేడం అని చెప్పేసి. ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. అన్ని లెసన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇంపార్టెంట్ లెసన్స్ కూడా ఉన్నాయి. లైవ్ వీడియోస్లో ఉన్నాయి అనుకుంటాను. ఎగ్జామ్కి ముందు రోజు లైవ్ వీడియోలో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. గంగాదేవి గారు కామెంట్ చేశారు, మేడం బైపీసీ ఎపోస్ ఇంటర్ మోడల్ పేపర్స్ తెలుగు మీడియం పెట్టండి మేడం, మీ వీడియోస్ నాకు చాలా యూస్ఫుల్ మేడం, ప్లీజ్ మేడం మోడల్ పేపర్స్ పెట్టండి మేడం అని చెప్పేసి కామెంట్ చేశారు. మోడల్ పేపర్స్ ఆల్మోస్ట్ ఇంతకు ముందు పెట్టినవి కూడా ఉన్నాయి, మళ్ళీ పెట్టడానికి కూడా ట్రై చేస్తాను. బట్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఆల్రెడీ ఛానల్లో ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. మీకోసం ఆల్రెడీ బయాలజీ క్వశ్చన్ పేపర్ అయితే నేను మళ్ళీ పెట్టాను కూడా ఒకసారి. కే సాయి గారు కామెంట్ చేశారు, మ్యామ్ కంటిన్యూస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ స్టూడెంట్స్ మ్యామ్ ప్లీజ్. అంటే ఇది ఓకే, మ్యాథ్స్లో ఇంపార్టెంట్ స్లోప్ ఇంటర్సెప్ట్ స్ట్రైట్ లైన్స్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఎక్స్ప్లెనేషన్ కింద పెట్టారు. ఓకే, మ్యాథ్స్ మళ్ళీ కంటిన్యూ చేయమంటున్నారు. ఈ మధ్య అసలు బిజీగా ఉండటం వల్ల రాసి ఎక్స్ప్లెయిన్ చేయటం కష్టంగా ఉంది, అందుకనే మ్యాథ్స్ అనేది నేను స్కిప్ చేశాను. ఈ మధ్య అయితే మ్యాథ్స్ వీడియోస్ అయితే ఇప్పటివరకు ఏం పెట్టలేదు, మళ్ళీ స్టార్ట్ అయితే చేస్తానండి, బట్ కొంచెం టైం పడుతుంది. గంగాదేవి గారు రిప్లై ఇవ్వండి అని చెప్పేసి పెట్టారు. పవన్ యాదవ్ గారు ఓపెన్ డిగ్రీ బీకామ్ జనరల్ చెప్తారా అని చెప్పేసి అడిగారు. ఐ హ్యావ్ ఓన్లీ ఓపెన్ 10th అండ్ ఓపెన్ ఇంటర్ టెక్స్ట్ బుక్స్ ఓన్లీ. అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యొక్క బీకామ్ టెక్స్ట్ బుక్స్ అయితే నాకు శ్రావ్య భాగవతుల గారు కొన్ని సెండ్ చేశారు. బట్ ఇప్పటివరకు అయితే నేను ఇంకా ఒక క్లాస్ కూడా చెప్పలేదు. అండ్ టైం సరిపోవట్లేదు కాబట్టి కొంచెం ఆలోచించాల్సి వస్తుంది, చెప్తానని కరెక్ట్గా అయితే చెప్పలేను. అండ్ కాళీరావు గారు కామెంట్ చేశారు, అక్క 2024 బయాలజీ పేపర్ లేదా అక్క అని చెప్పేసి. 2024ది అయితే లేదు, 2023ది అయితే ఉంది. ఆల్రెడీ అది అప్లోడ్ కూడా చేశాను, ఒకసారి చెక్ చేయండి. అవి కూడా మోడల్ పేపర్స్ ఓన్లీ. నెక్స్ట్ గంగాదేవి గారు కామెంట్ చేశారు, మేడం ఓపెన్ ఇంటర్కి బాటనీ అండ్ జువాలజీ ఎగ్జామ్ పేపర్ సపరేట్గా ఉంటుంది కదా మేడం, నాకు తెలియదు మేడం, ప్లీజ్ రిప్లై మేడం, వెరీ కన్ఫ్యూజ్ మేడం అని చెప్పేసి పెట్టారు. అది మనకి రెగ్యులర్ ఇంటర్లో అయితే మనకి మ్యాథ్స్ కూడా 1A 1B అని 2A 2B అని, ఓకేనా, అట్లాగే దీంట్లో కూడా బాటనీ జువాలజీ అని చెప్పేసి సపరేట్గా ఇస్తారు. బట్ మనకి ఓపెన్లోకి వచ్చేసేసరికి మనకి ఇట్లా జువాలజీ అండ్ బాటనీ ఈ విధంగా సపరేట్గా ఉండవు అనమాట. అన్ని లెసన్స్ కూడా మనకి ఓన్లీ బయాలజీలోనే ఉంటాయి. ఓకేనా, బయాలజీలోనే మనకి బాటనీకి సంబంధించినవి జువాలజీకి సంబంధించినవి ఉంటాయి, సపరేట్గా అయితే ఏమి ఉండవు అన్నమాట. ఓకేనండి, కాబట్టి నేను ఏదైతే బయాలజీ నిన్న మోడల్ పేపర్ సెండ్ చేశానో దాంట్లోనే మనకి జువాలజీకి సంబంధించిన క్వశ్చన్స్, బాటనీకి సంబంధించిన క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్ కూడా అందులోనే ఉంటాయి అన్నమాట. సపరేట్గా ఉండదు, ఒకటే పేపర్ అయితే ఉంటుంది. ఓకే, చరిత లక్కిరెడ్డి గారు కామెంట్ చేశారు, యూట్యూబ్లో అంతా కన్ఫ్యూజన్గా ఉంది అక్క, మొత్తం ఒకే చోట పోస్ట్ చేస్తే, సో వాట్సాప్లో కమ్యూనిటీ పెట్టండి అక్క, పేమెంట్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది, ఏ గ్రూప్ వాళ్ళకి అది షేర్ చేయొచ్చు అని చెప్పేసి పెట్టారు. మీరు యూట్యూబ్లో జాయిన్ ఆప్షన్ తీసుకుంటే ఆ వీడియోస్ ఓన్లీ జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే కనపడతాయి, అందరికీ కనపడవు. ఓకేనా, ఇప్పుడు మీరు ఏవైతే చూస్తున్నారో ఇవి నార్మల్గా అందరికీ కనపడతాయి. ఇప్పుడు పోస్ట్ చేసే వీడియోస్ ఒకసారి జాయిన్ ఆప్షన్ తీసుకొని మీరు జాయిన్ అయిన తర్వాత పర్టికులర్గా ఏదైనా ఒక లెసన్ కానీ ఒక సబ్జెక్ట్ కానీ అడిగినా, లేకపోతే ఇప్పుడున్న వీడియోస్లోంచి మనం అక్కడ కూడా మళ్ళీ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అక్కడ పెట్టే వీడియోస్ మిగతా అందరికీ కనపడవు, ఓన్లీ జాయిన్ అయిన వాళ్ళకే కనపడతాయి. కాబట్టి మీరు ఎవరైతే జాయిన్ అవుతారో, మీరు ఏ లెసన్స్ అయితే అడుగుతారో, ఏ సబ్జెక్ట్స్ అయితే అడుగుతారో ఆ వీడియోస్ మాత్రమే అక్కడ పోస్ట్ చేస్తాను, కేవలం అవి మాత్రమే కనపడతాయి, మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఏమి ఉండదు. అండ్ అలాగే పేమెంట్ ఆప్షన్ అంటున్నారు కదా, ఇవి ఆన్లైన్ క్లాసెస్ కాదు, యూట్యూబ్లో జాయిన్ అవ్వమని చెప్తున్నాను, నేను యూట్యూబ్లో జాయిన్ ఆప్షన్తో జాయిన్ అవ్వమని చెప్తున్నాను. బట్ ఇప్పటివరకు అయితే మళ్ళీ ఎవరు రియాక్ట్ అవ్వలేదు, రీచ్ అవ్వలేదు. ఓకేనా, అందరూ నార్మల్గా పెట్టే వీడియోస్ని చూస్తున్నారు. అండ్ అలాగే జాయిన్ ఆప్షన్కి ఎక్కువ మంది ఎవరు అంటే రెడీగా లేరన్నమాట.
సో, నేనేవైతే వీడియోస్ అయితే పెడుతూ ఉన్నానో అవైతే కంటిన్యూగా పెడుతూ ఉంటాను. 1 ఆర్ 2 మెంబర్స్ జాయిన్ అయ్యి మీకు కావాల్సిన సబ్జెక్ట్స్ వీడియోస్ అడిగినా సరే నేను పెట్టడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ నాకు ఏ సబ్జెక్ట్ పెట్టాలి అనే డౌటే ఎక్కువైపోతుంది. కావాలంటే ఒకసారి మీరు మన ఛానల్‌లో వీడియోస్ కింద కామెంట్స్ ఒకసారి చూడండి. నంబర్ ఆఫ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్పమంటూ ఉంటారు. ఆ లెసన్, ఈ లెసన్. ఇప్పుడు నేను చదివే కామెంట్స్‌లోనే చూసారు కదా! మ్యాథ్స్ అడిగారు. బయాలజీ సంథింగ్ ఇట్లా అడుగుతూ ఉంటారు కదా! అప్పుడు ఏది పెట్టాలి, ఏది చేయాలనే డౌట్ మాత్రం, కన్‌ఫ్యూజన్ మాత్రం నాకెక్కువ అవుతుంది మీకన్నా గూడా. అండ్ సెపరేట్ గ్రూప్స్ పెట్టండి మ్యామ్. ఫీ కూడా పెట్టండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు. ఫీకి ఎవరు ఇంట్రెస్ట్‌గా ఉన్నారని చెప్పి ఇప్పటివరకు రిప్లై అయితే రాలేదు. ఓన్లీ నందు మద్దిరెడ్డి గారు అండ్ మీరిద్దరు మాత్రమే ఫీ కట్టి జాయిన్ అవుతాం అని చెప్పేసి పెట్టారు. బట్ ఇప్పటివరకైతే ఇంకా జాయిన్ అయితే అవ్వలేదు. జాయిన్ అయిన తర్వాత మీరు అడిగే వీడియోస్ ఈ వీక్లీ వన్స్ ఒక వీడియో మాత్రమే వస్తుంది. ఓకేనా? మీరు అడిగారు కదా అని ఎవ్రీడే ఒక వీడియో అయితే రాదు. అది మీ ఇష్టం జాయిన్ అవుతారా అవ్వరా అనేది. కానీ మీరు అడిగిన వీడియో మాత్రం ఒకటైనా తప్పకుండా వస్తుంది 1 వీక్‌లో. అంటే మీరు అడిగిన సబ్జెక్ట్‌కి రిలేటెడ్ ఒక వీడియో అయినా వస్తుంది. ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే. అండ్ ఏ పోస్ట్‌కి, టాస్క్‌కి థంబ్‌నెయిల్ డిఫరెంట్ ఏముంది మ్యామ్? ఏం ఈ లెసన్ ఇంట్రెస్ట్‌గా ఉంది అని మొత్తం విన్నాక టాస్క్‌కి అని అర్థమైంది. ఇప్పుడు మీరు ఏదైతే కామెంట్ చేశారో ఆ థంబ్‌నెయిల్ అంటే మీకు ఇక్కడ స్కై బ్లూ అండ్ ఈ కలర్ కనపడుతుంది కదా! టాస్ అన్నిటికీ ఇదే థంబ్‌నెయిల్ ఉంటుందన్నమాట. ఓకేనా? ఇది మీరు చూడగానే టాస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సొస్తుంది. అండ్ ఏ పోస్ట్‌కి ఇక్కడ వేరే వీడియోస్ అయితే ఏం లేనట్టున్నాయి. ఇగో ఇక్కడ ఓపెన్ ఇంటర్ బైపీసీ సిలబస్ అని చెప్పేసి నేను ఇక్కడ ఒక రెడ్ అండ్ ఆరెంజ్ లాగా మీకు ఒక థంబ్‌నెయిల్ కనపడుతుంది కదా! ఎపోస్ వాళ్ళకైతే మనకి ఈ కలర్ థంబ్‌నెయిల్ ఉంటుంది. ఓకేనా? అండ్ టాస్ వాళ్ళకైతే ఈ కలర్ థంబ్‌నెయిల్ ఉంటుంది. లెసన్ ఇంట్రెస్ట్‌గా ఉంది అని మొత్తం విన్నాక టాస్క్‌కి అని అర్థమైంది అని అన్నారు కదా! నేను లెసన్ స్టార్టింగ్‌లోనే చెప్తాను కదండీ టెక్స్ట్ బుక్‌లో మనం ఈరోజు ఓపెన్ ఇంటర్ తెలంగాణ అని చెప్పేసి నేను ఫస్టే చెప్తాను కాబట్టి మీరు అది సరిగా విన్నట్లేరు. దట్స్ వై మీరు లెసన్ మొత్తం విన్నారు. ఓకేనా? విన్నా సరే పెద్దగా నష్టపోయేది ఏం లేదు. కాకపోతే అది మీకు యూజ్ కాదనమాట ఎగ్జామ్స్ వరకు. నెక్స్ట్ వచ్చేసి ప్లేలిస్ట్ కూడా ఎపోస్ తెలుగు అన్నారు. టైటిల్ బట్ ఇంటర్ 10థ్ కలిపి యాడ్ చేశారు. కొంచెం టైటిల్ క్లియర్‌గా అండ్ సెపరేట్‌గా పెట్టండి ప్లీజ్ అని చెప్పేసి అన్నారు. నేను ఐయామ్ ఫ్రమ్ హైదరాబాద్ అండి. నేను ఓన్లీ టాస్ వాళ్ళకే స్టార్ట్ చేశాను క్లాసెస్. కాబట్టి టాస్‌కి సంబంధించిన సబ్జెక్ట్స్ కానీ, ఓపెన్ 10థ్, ఓపెన్ ఇంటర్ కానీ డిఫరెంట్‌గా అంటే సెపరేట్‌గా ప్లేలిస్ట్‌లు అవన్నీ ఉంటాయి. బట్ ఎపోస్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్‌కి ముందు నేను నార్మల్‌గా కామెంట్స్ చూస్తూ ఉంటాను కదా! మేడం ఇవి ఎపోస్‌కి కూడా యూజ్ అవుతాయా? ఎపోస్ కూడా చెప్పండి అని చెప్పేసి కొన్ని కామెంట్స్ వచ్చాయన్నమాట. అప్పుడు మాత్రమే నేను ఎపోస్‌కి కూడా స్టార్ట్ చేశాను. ఇట్లా క్లాసెస్ చెప్పటం, టెక్స్ట్ బుక్స్ ఆన్‌లైన్‌లో డౌన్లోడ్ చేసుకొని. సో, ప్లేలిస్ట్‌లో అయితే సెపరేట్‌గా ఏం పెట్టలేదు. ఓపెన్ 10థ్ ఎపోస్ 10థ్ ఇంటర్మీడియేట్ అని 10థ్ అని, ఇంటర్మీడియేట్ అని 2 మాత్రమే గ్రూప్స్ క్రియేట్ చేశాను. అండ్ అలాగే తర్వాత నేను తెలుగు క్లాసెస్ ఎక్కువగా చెప్తాను కాబట్టి ఎపోస్ తెలుగు 10థ్ ఎపోస్ తెలుగు ఇంటర్ అని చెప్పేసి 2 ప్లేలిస్ట్‌లు అయితే పెట్టానన్నమాట. ఓకేనా? మీరు ఎపోస్ ఇంటర్మీడియేట్ అని ఓపెన్ చేస్తే దాంట్లోనే మీకు అన్ని సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, సివిక్స్ నేను చెప్పిన ప్రతి లెసన్ కూడా మీకు ఎపోస్ ఇంటర్మీడియేట్‌లో ఆ ప్లేలిస్ట్‌లోనే దొరుకుతాయన్నమాట. ఓకేనా? అండ్ 10థ్, ఇంటర్ కలిపి అని అన్నారు కదా! సమ్‌వాట్ ఏదన్నా 1 ఆర్ 2 మెర్జ్ అయి ఉంటాయేమో గానీ నార్మల్‌గా అయితే 10థ్ వేరే, ఇంటర్ వేరే ఉంటాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వంశీ బోడసింగి గారు కామెంట్ చేశారు. మ్యామ్ ప్లీజ్ ఇంపార్టెంట్ చాప్టర్స్ నేమ్స్ పెట్టండి మ్యామ్ అని అడిగారు. ఇది మ్యాథ్స్‌కి అడిగినట్టున్నారు. ఇంపార్టెంట్ చాప్టర్స్ నేమ్స్ అనేది ఏమి ఉండదండి. పర్టికులర్‌గా ఒక్కొక్క చాప్టర్ నుంచి 1 మార్క్ అదే 2 మార్క్స్ సమ్ గానీ, 4 మార్క్స్ సమ్ గానీ ఒకటైనా వస్తూ ఉంటాయి. మోస్ట్లీ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటనేది ఇంతకు ముందే చెప్పాను ఆల్రెడీ. ఓకేనా? అండ్ నెక్స్ట్ గంగాదేవి గారు మేడం ప్లీజ్ మేడం రిప్లై మేడం నాకు మీ వీడియోస్ వెరీ యూస్ఫుల్ అవుతుంది మేడం రిప్లై మేడం అని చెప్పేసి అడిగారు. ఇప్పటి వరకు మీకు చెప్పాను కదండి మనకి బాటనీ, జువాలజీ అనేది సపరేట్‌గా ఉండవు. ఓన్లీ బయాలజీ మాత్రమే ఉంటుంది ఓపెన్ వాళ్ళకైతే. మీరు అడిగేది ఓపెన్ ఇంటర్ బైపీసీ అయితే మనకి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అండ్ తర్వాత మీరు ఏదన్నా ఒక లాంగ్వేజ్ కానీ ఇంకా వేరే సబ్జెక్ట్ ఏదైనా తీసుకొని ఉంటారు కదా! తెలుగు కానీ, హిందీ కానీ అవి మొత్తం 5 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా? మనకి రెగ్యులర్‌లో లాగా బాటనీ, జువాలజీ ఈ విధంగా ఉండవు.
ఓకేనా? అండ్ అలాగే మనకి రెగ్యులర్ ఇంటర్‌లో అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అని ఉంటుంది గదా! మనకి ఓపెన్‌లో మాత్రం ఓన్లీ 1 ఇయరే ఉంటుంది. సబ్జెక్ట్ కూడా బయాలజీ అని ఒకటే ఉంటుంది. ఓకేనా? ఆల్మోస్ట్ అన్ని లెసన్స్‌ని కవర్ చేస్తూ మనకి ఆహ్, టెక్స్ట్ బుక్ అయితే ప్రిపేర్ చేస్తారనమాట. బోటనీకి సంబంధించినవి. ఇప్పుడు మనకి 10థ్ క్లాస్ వరకు మనం ఎట్లా చదువుకుంటాం? బైపీసీ బైపీసీ కాదు బయాలజీ అని అంటాం. బయాలజీలోనే మనకు అన్నీ వచ్చేస్తాయి. అండ్ ఫిజిక్స్‌లోనే కెమిస్ట్రీ కూడా మిక్స్ అయ్యి ఉంటుంది. అవునా? మళ్ళీ రెండిటికి కలిపి మనకు ఒకటే క్వెషన్ పేపర్ కూడా ఉంటుంది. అంటే ఒకటే టెక్స్ట్ బుక్, ఒకటే మార్క్స్ కూడా ఉంటాయన్నమాట. ఆ విధంగా ఇక్కడ కూడా మనకి ఓన్లీ బయాలజీయే ఉంటుంది. తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ అయితే అందరికీ కంపల్సరీ ఉంటుంది. తర్వాత తెలుగు గానీ, హిందీ గానీ మీరు తీసుకునే వేరే లాంగ్వేజ్ ఏదన్నా ఒకటి ఉంటుంది. ఓకేనా? మీ డౌట్స్‌కి అన్నిటికి ఆన్సర్ చెప్పానని అనుకుంటున్నాను. మీ అందరి డౌట్స్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది, మీ డౌట్స్ నిజంగానే క్లారిఫై చేశానని మీకు అనిపించిందంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. వీడియో కింద థ్యాంక్ యూ అని కామెంట్ చేయండి. అదర్వైజ్ ఈ వీడియో మీకు యూజ్ అవ్వలేదని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.